హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనం కువైట్లో ఉన్న మాలియాకి వెళ్తున్నాం. మన తెలుగు వాళ్ళ అడ్డ మాలియా ఎలా ఉందో చూపిస్తాను చూడండి గైస్. అదే కాదు, నా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మాలియాలోనే. చిలకల రాజ్యం మాలియాలో నా బర్త్డే సెలబ్రేషన్. ఎందుకు చిలకల రాజ్యం అంటారో ఏంటో చూద్దాం. నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. దీని దుంపల దాకా ఎల్లెక్కడ తగలడ్డారా నాయన. సేమ్ ఆ చిలకల రాజ్యం అన్నందుకు మించిపోయింది ఇది. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోతున్నారు లవ్ బర్డ్స్. మనం వచ్చేటప్పటికి ఎలాగో మధ్యాహ్నం అయింది కాబట్టి కేరళ హోటల్కి వెళ్తున్నాం అనమాట ఫుడ్ తింటాక. మనకి ఎక్కడికి వెళ్ళినా కేరళ వాళ్ళు ఎక్కువైపోయారు మనకి. ఒకసారి ఇంగ్లీష్ లో అమ్మ అరిటాకులో తిని ఎన్నాళ్ళు అవుతుందిరా. ఈ అరిటాక్ అయినా వాళ్ళకి బిల్లు గట్టిగా అవ్వాలి. అబ్బాబాబా వంటలు చూస్తే ముందే నోరు ఊరిపోతుంది. కానీ ఎంత పోయితే అసలు నిమ్మకాయ ఉల్లిపాయ లేదు ఇలా. తక్కువైంది బిల్లు, 30 దినార్లు అయింది. చీపు. సర్లే ఎలాగో ఫుడ్ తిన్నాక జ్యూస్ తాగుదామని వచ్చాం అనమాట. జ్యూస్ కుర్రోడు ఎరకొట్టేస్తున్నాడు, తెగ చేసేస్తున్నాడు. అన్నా నాకు జ్యూస్ వద్దు, మాక్టైల్ కావాలి, రెడ్ బుల్ వేసాను. రెడ్ బుల్ చెప్పాను అనమాట. ఇక్కడ 10 దినాలు వేసింది, మామూలుగా లేగలేదు. ఎంత డబ్బులైనా మా అన్నయ్య ఇచ్చే అభిమానానికి ఎంత ఖర్చు పెట్టినా తక్కువే. అలా వెళ్ళేదారిలో ఈ ఎక్స్చేంజ్ అన్నమాట, డబ్బులు ఎక్స్చేంజ్. అన్ని డబ్బులు ఉన్నాయి, మన పాత ఇండియా డబ్బులు కూడా ఉన్నాయి, అన్ని కంట్రీ డబ్బులు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి కావాలంటే. కోవైట్లో ఉన్న వాళ్ళు అందరూ జాగ్రత్తగా నడపండి. అదిగో యాక్సిడెంట్లు గట్టిగా అవుతాయి కోవైట్లో. అబ్బాబాబా భలే ఉన్నారు పిలిపిలిన వాళ్ళు. ఏదోలా కష్టపడి జాగ్రత్తగా వచ్చేసాం బీచ్ కట్టుకు అనమాట. కాళ్ళు కొత్తనే మామూలుగా లేదు. టుడే బీచ్ బ్రో. అన్న బీచ్ అని చెప్పి ఎండిపోయిన చెరువు తీసుకొచ్చావేంటి అన్న బాబా. దీని దొంపల దాకా ఇది అవుతారా బాబా. అంత లోపలికి వెళ్ళి టిక్ టాక్ చేస్తుందా. అలా చేసినందుకనే లైక్ చేయాలి దాన్ని. బీచ్ వ్యూ చాలా బాగుంది, కానీ నీళ్ళు ఉంటాయి కొంచెం బెటర్గా ఉంది. నమ్మ నీళ్ళు ఎండిపోయింది మొత్తం. కోయిటోళ్ళు తాగి ఎండిపోయినట్టుంది బీచ్. పాపం ఎంత కష్టపడుతున్నాడు కదా. ఆయన వాటర్ బాటిల్ అడిగాను అనమాట, 2 బాటిళ్ళు. మన ఇండియా డబ్బులు 150 అనమాట. అక్క కాల్ దాని మీద కదా, నా తల మీద ఇట్టు. నాకేంటి ఇంకా కేక్ కోసే టైం వచ్చింది అనమాట. కేక్ కోస్తున్నాం ఇప్పుడు మనం. మా కేక్ కటింగ్ చాలా అందంగా జరిగింది అనమాట. చాలా బాగా నచ్చింది నాకు. సొంత అన్న తమ్ముళ్ళు ఉన్న ఇలా చేయడం అలా చేయడు మా అన్న. కంటి రెక్కల కాసే కాపే కొన్ని గుర్తులేవో
ఇంకే కోసి తల ముక్క తిని అటు ఇటు కొట్టుకుని ఇంకెళ్ళిపోతున్నాను అనమాట. బీచ్లో వాటర్ లేవు కదా స్నానం చేస్తాగా. ఇప్పుడు చూడండి రోజ్ రాయల్స్ కూడా కనిపించింది మనకి, చూడండి. మాలియాలో చర్చ్ అంటారు కదా, ఇదిగో మాలియాలో చర్చ్. ఇంకా తిరిగి కాల్ లాగి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి మర్చిపోకండి.